వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. అమ్మా నానా, అమ్మా నానా. వస్తున్నావురా. ఏంట్రా ఏంటా అరుపులు? వాడు మొహం చూస్తే తెలియడం లేదు ఏదో విశేషం ఉందని. కరెక్ట్ నాన్న, ముందు ఈ స్వీట్స్ తీసుకోండి, అప్పుడు గుడ్ న్యూస్ చెప్తాను. ఇప్పుడు చెప్పరా. నాకు ఉద్యోగం వచ్చింది. అవునా? మంచిది. ఏం ఉద్యోగం? చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. సెక్యూరిటీనా? నీ స్థాయికి తగ్గ పోస్ట్ కాదేమో కదా సూర్య. అయినా ఇప్పుడు ఉద్యోగం చేయాల్సినంత అవసరం ఏముంది సూర్య? బయటకు వెళ్ళి అలసిపోవడం, నువ్వు ఇంటికొచ్చే వరకు మేం కంగారు పడడం, ఇదంతా ఎందుకు? మనిద్దరి పెన్షన్ డబ్బులతో మనం సంతోషంగానే ఉన్నాం కదా. నాకు సంతోషంగా లేదు నాన్న. ఇంట్లో ఖాళీగా ఉంటుంటే నాకు బ్రెయిన్ మొత్తం సంధితోనే నిండిపోతుంది. సంధ్య గురించి మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం పిచ్చెక్కిపోతుంది. తన దగ్గరికి నేను వెళ్తానంటే ఫోన్ నెంబర్ ఇవ్వరు, అడ్రస్ చెప్పరు, కనీసం ఫోన్ కూడా మాట్లాడించరు. ఇలా జాబ్ చేస్తే కనీసం మైండ్ అయినా డైవర్ట్ అవుతుందని ఓకే చెప్పాను. సూర్య, నువ్వు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు కదా, ఈ జాబ్ ఎలా వచ్చింది? ఈ జాబ్కి అపాయింట్మెంట్ ఆర్డరే తప్ప ఇంటర్వ్యూ లేదు నాన్న. ఒక కంపెనీ ఎండి దృష్టిలో పడితే అంతే మరి. ఎండీనా? ఎవరతను? మొన్న ఒకరోజు చెప్పాను కదా, యాక్సిడెంట్ అవ్వబోతుంటే ఒక వ్యక్తిని సేవ్ చేశానని. అతనే నాకు జాబ్ ఇచ్చాడు. నీ ప్యాంట్లో ఒక కార్డు దొరికింది, అతనేనా? అవునమ్మా. నానా, నువ్వు ఫీల్ అవుతున్నట్టే అతను కూడా ఈ జాబ్ నా అర్హతకి చాలా చిన్నదని చెప్పాడు. ఇంతకు మించి మంచి అవకాశం వస్తే ఖచ్చితంగా రిఫర్ చేస్తానని నాకు మాట కూడా ఇచ్చాడు. ఆయనెవరో కానీ నిజంగా మహానుభావుడిలా ఉన్నాడ్రా. అమ్మా నానా, మీరిద్దరూ కలిసి ఒక సీక్రెట్ దాయాలి. సీక్రెట్టా? ఏంటది? నాకు జాబ్ వచ్చిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ సంధ్యకి మాత్రం తెలియకూడదు. ఎప్పుడొస్తుందో రానివ్వండి, అప్పుడు నా నోటితోనే నేనే చెప్పి డబుల్ సర్ప్రైజ్ ఇస్తాను. ఓకేనా? కాలనీలో తిరుగుతానంటేనే వద్దని చెప్పాం, అలాంటిది ఉద్యోగం అంటే సంధ్యకి ఎదురుపడే అవకాశం వస్తుందేమోనని భయంగా ఉందండి. ఇప్పుడు కూడా వద్దని చెప్పలేము లక్ష్మి. ఈ ఉద్యోగం చేస్తేనైనా వాడి మనసులో సంధ్య గురించి ఆలోచనలు తగ్గుతాయి అంటున్నాడు కదా. ఏం తగ్గడమో ఏంటో నాకైతే ఏం అర్థం కావడం లేదండి. అర్థం అవ్వడానికి ఏముంది? మనిషి చెయ్యి దాటే ప్రతి సమస్యకి ఆ పైవాడే అభయహస్తం ఇస్తాడు. సంధ్య సూర్య ఇద్దరూ ఎదురుపడకూడదని ఆ దేవుడికి మొక్కుకోవడం తప్ప మనమేం చేయలేం లక్ష్మి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే, ఈసారేంటి? మనిద్దరం ఫ్రెండ్స్, నువ్వు నన్ను పేరుతో పిలువు చాలు. ఇది వర్క్ ప్లేస్, నేనిక్కడ ఉద్యోగిని. మిమ్మల్ని పేరుతో పిలిస్తే మర్యాదగా ఉండదు. మన ఫ్రెండ్షిప్ పలకరింపులు అన్నీ బయటే, ఇక్కడ వద్దు సార్. నీ డిసిప్లిన్ రెస్పెక్ట్ నాకు చాలా నచ్చింది. అయితే ఒక చిన్న రిక్వెస్ట్,
అందరి ముందు నేను బాస్ని, మనిద్దరమే ఉన్నప్పుడు ఆకాష్ని. ఓకే? ఓకే ఆకాష్. ఆర్మీలో ఉన్నప్పుడు దేశానికి సెక్యూరిటీగా ఉన్నావు. ఇప్పుడు నీ సేవలు నా కంపెనీకి అందించబోతున్నందుకు చాలా థ్యాంక్స్. అడిగిన వెంటనే జాబ్ ఇచ్చినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఫ్రెండ్స్ మధ్య ఫార్మాలిటీస్ వద్దు సూర్య. ఇక నుంచి నో థ్యాంక్స్, నో సారీస్. సరే రా, అలా కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చో. సార్ టీ తీసుకోండి. నువ్వు నన్ను సేవ్ చేసిన రోజు నిన్ను మా ఇంటికి తీసుకురానందుకు నా వైఫ్ చాలా ఫీల్ అయింది. మీ ప్రాణదాతకు థ్యాంక్స్ చెప్పే అవకాశం నాకెందుకు ఇవ్వలేదని ఒకటే గోల. ఒకసారి దర్శన భాగ్యం ఇస్తే గానీ నాకు ప్రెషర్ తగ్గదు. ఎప్పుడొస్తున్నావు? వర్క్కి లీవ్ దొరికినప్పుడు తప్పకుండా వస్తాను. నువ్వు మా ఇంటికి వస్తే నీకో సర్ప్రైజ్ ఉంటుంది. ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యారని చాలా ఫీల్ అవుతావు. ఏం సర్ప్రైజ్? నా వైఫ్. అవును సూర్య, తను చేసిన ఫుడ్ నువ్వు ఒక్కసారి తింటే లైఫ్లో ఇంకెప్పటికీ మర్చిపోలేవు. అంత టేస్టీగా ఉంటుంది. ఓ, ఆ విషయంలో మీరు చాలా లక్కీ అన్నమాట. ఒక్క ఫుడ్ విషయంలోనే కాదు, తను చూపించే ప్రేమ విషయంలో కూడా నేను చాలా చాలా లక్కీ. అన్నట్టు నీకు పెళ్ళయిందా? అయింది. అయితే మీ మిసెస్ను కూడా తీసుకునిరా, ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేద్దాం. నా వైఫ్ ఇక్కడ లేదు, మలేషియాలో జాబ్ చేస్తుంది. తను రావడానికి ఇంకొన్ని రోజులు పడుతుంది. ఓ అవునా, సరే. ఆవిడొచ్చినప్పుడు మీరిద్దరూ జంటగా కలిసి రండి. అంతకన్నా ముందు నువ్వు మాత్రం మర్చిపోకుండా రావాలి. షూర్ ఆకాష్. అవును, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్. తనని ఒక ఫంక్షన్లో చూసి ఇష్టపడ్డాను. పెద్దవాళ్ళు ప్రొసీడ్ అయ్యి ఓకే చేశారు. గ్రేట్. నాది కూడా సేమ్ కేస్, కాకపోతే చిన్న తేడా. నీలానే నేను కూడా నా వైఫ్ని ఫస్ట్ టైం చూసి ప్రేమలో పడిపోయాను. కానీ నా వైఫ్ మాత్రం నా ప్రేమని రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత వెంటపడి పెద్దల హెల్ప్తో ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. నేనేదైనా ఒకటి అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోను. నేను కూడా అంతే ఆకాష్. ఒకటి చెయ్యాలనుకుంటే అది ఎంత కష్టమైనా సరే వదిలిపెట్టను. సేమ్ ఫీలింగ్స్, సేమ్ ఎమోషన్స్. మనిద్దరికీ చాలా విషయాల్లో పోలికలున్నాయి. అందుకే కదా తక్కువ కాలంలోనే ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. మన ఇద్దరి మధ్య పోలిక ఉందో లేదో తెలుసుకోవడానికి నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయి. ఏంటది? నీ వైఫ్ జాబ్ చేయడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. నాకు మాత్రం అస్సలు ఇష్టం లేదు. కానీ నా వైఫ్కి ఇష్టం కాబట్టి నేను నో చెప్పలేకపోతున్నాను. భార్య అనేది ఫిజికల్గా, మెంటల్గా భర్తకు మాత్రమే సొంతం కావాలి. వాళ్ళిద్దరి మధ్య ఎవరు ఉండకుండా, ఏ డిస్టర్బెన్సు లేనప్పుడే లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ విషయంలో మనిద్దరికి అస్సలు పోలికలు లేవు ఆకాష్. నేనైతే నా వైఫ్ తనకి నచ్చినట్టు ఉండాలని కోరుకుంటాను. ఒక భర్తగా తనకి స్వేచ్ఛ ఇవ్వడం నా బాధ్యత అని ఫీల్ అవుతాను. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ నేను ఆలోచించేది ఒకటే సూర్య. భర్త జాబ్ చేసి అలసిపోయి ఇంటికొస్తే గుమ్మంలో నిలబడి నవ్వుతూ పలకరించే వైఫ్ ఉన్నప్పుడు ఆ ఇల్లు చాలా అందంగా ఉంటుంది. మనకున్న మెంటల్ ప్రెషర్స్, వర్క్ టెన్షన్లు అన్నీ భార్య చిరునవ్వుతో దూరం అయిపోతాయి. సో మనకు మిగిలిన విషయాల్లో పోలికున్న భార్యని చూసే విధానంలో తేడాలున్నాయన్నమాట. అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళవి. మనం ఏది తప్పు పట్టకూడదు, తక్కువ చేయకూడదు. యా, నేను కూడా ఒప్పుకుంటాను. బట్ నీ మాటలు చూస్తుంటే నీ మ్యారేజ్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుంది.
ఇఫ్ యూ డోంట్ మైండ్. మా అమ్మ నాన్నల తరువాత నేను ప్రాణంగా ప్రేమించేది నా భార్యనే. ఆర్మీలో జాబ్ కావడం వల్ల తనతో కలిసి ఉన్నది కొన్ని రోజులే అయినా ఎన్నో ఏళ్ల బంధంగా అనిపించేది. నా భార్య కూడా నన్ను బాగా అర్థం చేసుకునేది. అంతకు మించి మా అమ్మ నాన్నల్ని చాలా గౌరవంగా చూసుకుంటుంది. నాకు అలాంటి వైఫ్ దొరికినందుకు నేనెప్పటికీ గర్వంగా అదృష్టంగా ఫీల్ అవుతాను. ఓ గ్రేట్. మీ వైఫ్ మీద చాలా ప్రేమ ఉందన్నమాట. ఆ ప్రేమ మొత్తాన్ని మాటల్లో చాలా బాగా చెప్పావు. మొత్తం ఎక్కడ చెప్పాను? తన మీద పెంచుకున్న ప్రేమ గురించి బుక్ అనేది రాయటం మొదలు పెడితే ఒక లైబ్రరీ నిండిపోతుంది. అన్నా తినడానికి ఏమన్నా ఉంటే పెట్టన్నా. అన్నా ఆకలేస్తుందన్నా. బాబు బాబు అయ్యో బాబు బాబు లేనన్నా లే బాబు. అమ్మా చాలా ఆకలిగా ఉంది. 3 రోజుల నుంచి ఏం తినలేదమ్మా. తినడానికి ఏమన్నా ఉందా? అయ్యో లేమ్మా, జాగ్రత్త. పద నాన్న. రామ్మా, ఇలా కూర్చో. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఇదిగో బాబు, ఆ బిస్కెట్ ప్యాకెట్లు 10 ఇవ్వు. ఓకే అమ్మా. ఈ బన్ ఇవ్వు. ఓకే. ఒక వాటర్ బాటిల్. ఓకే. ఇవిగో త్వరగా ఇవ్వు. ఇదిగో ఇవి 2 తీసుకుంటున్నాను. కొంచెం త్వరగా ఇవ్వు బాబు. ఎంతైంది బాబు? మొత్తం 250 అయింది. చూడు బాబు, నా దగ్గర డబ్బులు లేవు. మా ఇల్లు ఈ పక్కనే, తర్వాత తీసుకొచ్చి ఇస్తానే. నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? ఆవు పులి కథలు చెప్పి ఆడుకోవడానికి బుద్ధి లేదు. ఎవరనుకున్నావు? పుష్ప రాణి. నీ ఎవ్వ తగ్గేదేలే. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావా ఈ షాప్ మొత్తం తగలబెట్టేస్తాను. నీ అవ్వ. అక్కడ ఒక బాబు ఆకలితో కళ్ళు తిరిగి పడిపోయాడు. వాడికి సాయం చేయడానికి ఇవన్నీ తీసుకెళ్తున్నాను. డబ్బులు లేవు, తర్వాత ఇస్తానంటే నోటికొచ్చినట్టు వాగుతావా? జార్జ్ కొట్టానంటే అరచేతి బ్రాండు నీ చెంప మీద పడుతుంది. ఏంటి బెదిరిస్తున్నావా? డబ్బులు ఇవ్వకుండా వాటిని పట్టుకెళ్ళడానికి వీల్లేదు. నా దగ్గర డబ్బులు లేవే. ఇదిగో ఈ గాజు తీసుకో, డబ్బులిచ్చి తిరిగి తీసుకుంటాను. 24 క్యారెట్ గోల్డ్. కేడీ చూపులు చూడకు, సరిగ్గా కళ్ళు పెట్టి చూడు. కేడిఎం మార్కు కనిపిస్తుంది. వద్దులే, తీసుకెళ్ళు. ఎందుకు? 1,00,000 రూపాయల గాజుని 250 రూపాయల కోసం ఇస్తున్నావు కదమ్మా. నిన్ను నేనే అపార్థం చేసుకున్నాను. సారీ అమ్మా, తీసుకెళ్ళు. బాబు ఇదిగో ముందు తిను. తిను. ఈ రోజు కూడా తినకపోతే చచ్చిపోతాను అనుకున్నాను బామ్మ. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మీ ఇల్లు ఎక్కడా? నాకెవరూ లేరు. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియక ఇలా అడుక్కుంటూ ఉంటాను. తిను. ఎవరైనా నీలాంటి వాళ్ళు డబ్బులు
ఇస్తే తింటాను, లేదంటే ఆకలితో పడుకుంటాను. అయ్యో ఏడవకు బాబు, తిన్నానా? బాబు, నా మనవడితో చెప్పి నిన్ను మంచి అనాథాశ్రమంలో చేర్పిస్తాను. అక్కడ నీకు ఫ్రెండ్స్ ఉంటారు, చదువు చెప్తారు, బట్టలు ఇస్తారు, ఏ సమస్య లేకుండా చూసుకుంటారు. అలాంటి చోటుకి నేను వెళ్ళొచ్చా బామ్మ? నేనున్నాను కదా, నేను పంపిస్తాను, సరేనా? ఉమ్. అమ్మా నాన్న ఊరెళ్ళి 15 రోజులైంది. ఈ 15 రోజుల్లో కనీసం ఒక్కసారి కూడా వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు. నేను చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఏ ఊరు వెళ్ళారో, ఆ ఫ్రెండ్ కొడుకెవరో, మొబైల్ నెట్వర్క్ కూడా సరిగా లేనంత ఊరెక్కడుందో. ఇదంతా ఆకాష్కి చెప్పే బదులు బయలుదేరే ముందు నాకే ఫోన్ చేయొచ్చు కదా. అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు ఏమైంది వీళ్ళకి? నాతో మాట్లాడకుండా, నన్ను చూడకుండా ఒక్క రోజు కూడా గడపని వాళ్ళు ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? కారణం ఏమై ఉంటుంది? నన్ను నేను క్వశ్చన్ చేసుకోవడం కాదు, వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతాను. లిఫ్ట్ చేసే వరకు రింగ్ చేస్తూనే ఉంటాను. సూర్య, ఎక్కడికిరా? నాన్న ఫోన్ రింగ్ అవుతుందమ్మా. ఆయన చూసుకుంటారు కానీ తినేటప్పుడు మధ్యలో లేవకూడదు. పద కూర్చో. ఏమండి? వస్తున్నాను లక్ష్మి. ఎక్కడికెళ్ళినా ఫోన్ మీతో ఉంచుకోమని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అదేమో అలా మోగుతూనే ఉంటుంది. చూస్తా. లిఫ్ట్ చేయండి నాన్న. ఆ రింగ్ టోన్ ఎంతసేపు వింటారు? లిఫ్ట్ చేస్తా. హలో. ఏంటి హలో? ఎందుకు లిఫ్ట్ చేశారు? ఈ కాల్ కూడా మీరు కట్ చేయాల్సింది. మీరు నాతో మాట్లాడి నేను మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైందో గుర్తుందా? 15 రోజుల నుండి మన మధ్య ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు. ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఒక్కసారి ఫోన్ చూసుకోండి. ఎన్నిసార్లు కాల్ చేశానో మీకే తెలుస్తుంది. అవునులే, కాల్ చేస్తుంటే కట్ చేయడం నేర్చుకున్నారు కదా, అలాంటివి ఎందుకు చూస్తారులే. అసలు నేను ఒక దాన్ని బ్రతికి ఉన్నానని తెలుసా మీకు? కనీసం నా పేరైనా గుర్తుందా? లేక మీ జ్ఞాపకాల్లో దాన్ని కూడా కట్ చేసేసారా? ఆవేశపడకమ్మా, నిన్నెలా మర్చిపోతాను చెప్పు. నేను చెప్పడం ఏంటి? ఇప్పుడు జరుగుతుంది అదే. మర్చిపోయారు కాబట్టి ఇన్ని రోజులు మీరు నాతో మాట్లాడలేదు. అయినా నాకు తెలియని ఫ్రెండ్ కొడుకెవరు?
లాస్ట్ టైం మీ అబ్బాయి పుట్టినరోజు నాడు మనం ఫ్రూట్స్ పంచుదాం రమ్మంటే ఇలానే ఏదో ఒక కారణం చెప్పారు. నేను ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చిన తర్వాత మీకు కొత్త బంధాలు ఎక్కువైనట్టున్నాయే. అమ్మా, నాన్న ఫోన్ మాట్లాడుతున్నారా లేక పాటలు వింటున్నారా? చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని అంత సైలెంట్గా ఉన్నారేంటి? నువ్వు తింటూ ఉండు నాన్నా, నేను చూస్తాను. హలో, మాట్లాడండి నాన్న. అసలు నన్ను మాట్లాడనివ్వకుండా కోపంగా క్వశ్చన్స్ వేస్తుంటే ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియడం లేదమ్మా. తెలీదు, మీకేమీ తెలీదు. ఒక్కరోజు నేను మాట్లాడకపోతే ఆఫీస్కి క్యారేజ్ తీసుకొచ్చి మీరు చెప్పిన మాటలన్నీ అబద్ధమేనా? ఆ ప్రేమ ఇప్పుడు లేదా? అందుకే నన్ను పట్టించుకోవడం లేదా? చెప్పండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అడగటమే కాదు, సమాధానం చెప్పే సమయం కూడా ఇవ్వమ్మా. సమయం నేనివ్వడం ఏంటి నాన్న? 15 రోజులు నాకు దూరంగా ఉన్నది మీకు సరిపోలేదా? కనీసం రోజుకి కనీసం 2 నిమిషాలైనా మాట్లాడడానికి మీకు టైం లేదా? అంటే నాకన్నా ముఖ్యమైన మనుషులు మీకు ఇంకెవరైనా దొరికారా? నన్ను మించిన ప్రేమగా చూసుకుంటున్నారా? అబ్బే, అదేం లేదు. ఏం లేనప్పుడు ఇన్ని రోజుల నుండి నాకెందుకు ఫోన్ చేయలేదు? అదొక్కదానికి సమాధానం ఇవ్వండి చాలు. అంటే రోజు చేద్దామని అనుకునేవాడినమ్మా. కాకపోతే ఆ ఊర్లో సిగ్నల్ సరిగ్గా ఉండేది కాదు. ఓహో అవునా? ఆ ఊర్లో సిగ్నల్ లేదు. సరే, ఇంటికొచ్చిన తర్వాతైనా మీరు కాల్ చేయాలి కదా? చెయ్యాలనుకున్నానమ్మా, కానీ మర్చిపోయారు అంతేనా? అది కాదు. ఎందుకు నాన్న ఇలా చేస్తున్నారు? మీ విషయంలో కానీ అమ్మ విషయంలో కానీ నేనేదైనా తప్పు చేశానా? తెలియక మిమ్మల్ని బాధ పెట్టానా? లేదమ్మా, అలా ఏం లేదు. ఈ లేదు కాదు అన్న మాటలు తప్ప మీకేం రావా? మీతో ఇలా ఫోన్లో కాదు కానీ అమ్మ మీరు ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నారా? ఉన్నామమ్మా. ఉండండి, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి. ఆఫీస్ ఫినిష్ అయిన వెంటనే నేను ఇంటికి వస్తాను. మన మీద సంజ పెంచుకున్న ప్రేమని ద్వేషంగా మార్చాలి. శాశ్వతంగా దూరం అయ్యేట్టు చెయ్యాలి. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఆ పూజ పుట్టింట్లో చేయాలి. మీరు రాకపోతే ఎలా అనుకున్నాను. ఇప్పుడు ఆ పూజకి పిలవడానికి వచ్చారు కదా? కాదమ్మా, రావద్దు అని చెప్పడానికి వచ్చాం.